పాట అని అర్థం. అర్థమవుతుందండి? హల్లెలూయా. శబ్దము అని అర్థం. దానికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఈ శృంగనాదాన్ని వినడానికి వచ్చిన ప్రజలందరూ ధన్యులు, యోగ్యులు, ప్రేమ కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? ఈ శృంగనాదానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి ఒకసారి. మొదటి దశలో రాసిన పత్రిక 4:16 చూడండి ఒకసారి. హల్లెలూయా. పరమతానికి స్తోత్రం. చెప్పేటప్పుడే ఇది ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రభువు అంటే యాషువా దిగి వచ్చును. దానికి స్తోత్రం. సభలు కొడదాం. హల్లెలూయా. ఈ మాట విన్నారండి? ఈ శృంగధ్వని పండగ దినమందు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ 7వ నెల చాలా పవిత్రమైన నెల. ఈ 7వ నెలలో 3 పండగలు ఉన్నాయి. ఏ నెలలో 3 పండగలు లేవులే కానీ ఈ నెలలో మాత్రం 3 పండగలు ఉన్నాయి. ఇది ప్రత్యేకించబడ్డటువంటి పండగ. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆర్భాటముతోను. ఆర్భాటం. దేవుని మందిరానికి రావాలని ఆర్భాటం ఉండాలి. చచ్చిపోయినట్టు ఉండకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆర్భాటం లేదు, ఏం లేదు. పోవచ్చు లేని ఎక్కడ వేసిన బొమ్మడు అక్కడ చిన్నగా 10 గంటలకు లేస్తారు, తానం చేస్తారు, తయారవుతారు, పోతారు 1 గంటకి. అది మీ ఆర్భాటం. ఏమంటాడు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. చూసారండి? దేవుని బోరండి. ఈ శృంగధ్వని ఏంటట? దేవుని బోర. ఈ శృంగధ్వని ఏంటట? రాసుకోండి మంచిది. అన్ని చెప్పిన దగ్గర ఒక 30 రెఫరెన్స్లు ఇచ్చిన మీకు పోయిన సంవత్సరం. అర్థమవుతుందా? అంటే దేవుని బోర మోగినప్పుడు అందరూ సిద్ధపాటు కలిగి ఉంటారు. దేవుని బోర మోగినప్పుడు మాత్రమే. చాలా బోరలు ఉంటాయి, చాలా రకాల బోరలు ఉంటాయి. కానీ దేవుని బోరాన్ని మనం ఎప్పుడు గమనించగలుగుతాం అంటే ఇప్పుడు ఊదినటువంటి ఆ బోర మీరు ఎప్పుడు జాగ్రత్తగా మీకు పెట్టాను గ్రూప్లో, అది జ్ఞాపకం ఇంటా ఉండండి. ఆ బోర యొక్క ఉద్దేశం ఏమని ఆ నాదం వస్తుందో, ఆ శృతి వస్తుందో, ఆ లయం వస్తుందో, ఏమని యొక్క అర్థం వస్తుందో ఆ శృంగాన్ని వినండి. మీరు ఆ ధ్వనిని వినండి, మీకు అర్థమైపోయింది దాని యొక్క భావం. అది కనుక మీకు అర్థమైపోతే దేవుని బోర ప్రధాన దూతగా ఉన్నటువంటి మిఖాయేలు దూత, అక్కడ ప్రత్యేకించబడినటువంటి కెరూబులు అనబడినటువంటి దూతలు, ఆ ప్రధాన దూతలుగా ఉన్నటువంటి వారు ఊదినప్పుడు మాత్రమే ఈ లోకానికి రాకడ సంభవించబోతుంది. ఆయన రాబోతున్నాడు. చాలా తక్కువ సమయంలో ఉన్నాం మనం. చెప్పాను కదండి, నోవాహు కాలంలో తిరుగుతూ త్రాగుతూ ఏ విధంగా జలప్రలయం వస్తుందని ఎన్ని మాటలు చెప్పినా చాలా మంది సేవకులు పట్టించుకోలేదు. ఒక్క సేవకుడు చెప్తుంటే చాలా మంది సేవకులు పట్టించుకోలేదు. దేవుని నమ్ముకున్న వారే, నమ్ముకున్న ప్రజలే, అన్యులే ఎవరు పట్టించుకోపోయారు. కానీ ఒక్క కుటుంబమే, ఒక్క మనిషే పట్టించుకున్నాడు. ఆ ఒక్క కుటుంబమే రక్షణలోకి నడిపించబడ్డది. దేవుని యొక్క ఘోర శబ్దము వినగలిగినటువంటి శక్తి ఆ రోజుల్లో ఎవరుకున్నదట? నోవాహు మాత్రమే గమనించాడు. నోవాహు మాత్రమే గుర్తుపట్టాడు దేవుని ఘోర యొక్క శబ్దము. దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ప్రసన్నమైనటువంటి ముఖకాంతిలో నుండి ఆయన ప్రజ్వలించినటువంటి మహిమ కలిగినటువంటి ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని ఒక్క నోవాహు మాత్రమే వినగలిగాడు. కాబట్టి ఆ జల ప్రళయమును తప్పించుకోగలిగాడు. దానికి స్తోత్రం. ఇప్పుడు కనుక తెలిసి కూడా దాని ప్రకారం నడవకోకుంటే, ఈ శృంగనాదాన్ని వినకోకుంటే, ఈ శృంగధని పండుగను ఆచరించుకోకుంటే, ఈ శృంగధని పండుగ యొక్క ఉద్దేశం
మరి తెలుసుకోకపోతే నువ్వు ఉపయోగం లేదు, రక్షించబడలేవు. కొత్త నిబంధన ఉంది. ఎవరంటే మీకు చెప్పింది కొత్త నిబంధన పాత నిబంధన? ఈ లోకంలో ఉన్న వారందరూ వేరు చేసి పడేశారు గ్రంథంతా. గ్రంథమంతా ఒకటే. ఆత్మావేశం కలిగిన వాడికి మాత్రమే తెలుసు. లేఖనాలు ఆత్మతో పరిశీలన చేసిన వాడికి మాత్రమే తెలుసు. అర్థమవుతుందా? అంటే మిగతా వాళ్ళందరూ ఆత్మ లేదా? ఉంది. మభ్యపరిచే ఆత్మ ఉంది, భ్రమపరిచే ఆత్మ ఉంది. అర్థమవుతుందండి? మరుగు చేయబడినటువంటి ఆత్మ ఉంది వాళ్ళలో. సత్యాన్ని గ్రహించలేనటువంటి ఆత్మ ఉంది వాళ్ళలో. దేవుని మహిమని వెంబడించలేనటువంటి ఆత్మ ఉంది. ఆ ఆత్మను కనుక మనం కనుగొనలేకపోతే దేవుని చిత్తం ఏంటో మనము గమనించలేము, గ్రహించలేము, పాటించలేము, వాటి ప్రకారం నడవలేము, వాటి చిత్తాన్ని నెరవేర్చలేము అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రధాన దూత అయినటువంటి మహాగరుడైనటువంటి కేరువులు షేరువుల మధ్య నిత్యము ఆరాధించబడుతున్నటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి రాజైనటువంటి యావే తండ్రి యాశ్వ మెస్సయ్య నామములో ఆయనకి ఇక్కడ రాబోతున్నాడు. ఆ కడబోర దేవుని బోర రోగినప్పుడు పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. మొదటగా వినండి, ఉట్టిగా రాశాడు అక్కడ దేవుడు. ఆది కాలంలో ఉట్టిగా రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ చాలా కొన్ని ఎగరగొట్టారని. అక్కడ బేసికల్గా మనకున్నది ఈ రేపు రాబోకోకుండా నువ్వు అక్కడ డిగ్రీ చదివినట్టు కుదిరిందా? ఒకవేళ నువ్వు డిగ్రీ చదివినావు, ఎవరన్నా ఇంటర్వ్యూ పోయినప్పుడు వాళ్ళు ఏంటని అడుగుతాను నేను, ఏబిసిడీలు ఏంటని అడుగుతాను. నేను డిగ్రీ చదివినండి, నాకు ఆళ్ళు రావాలంటే కుదిరిద్దా? చెప్పండి, కుదిరిద్దా? నా గురితాలు రావాలంటే కుదిరిద్దా? ఈ రోజున బోధకులు అట్టుంది. బాలశిక్షణ కింద ఉన్నాడు. బాలశిక్ష మరి ఆ బాలశిక్షణ కింద నేర్పిందే కదా మనం నేర్చుకుంది. అసలు ఆయన లేకపోతే నీకు ఇప్పుడు ఈ జ్ఞానం వేయడం అది గమనించలేకపోతున్నాం. ఒక్కటే గుర్తుంచుకోవాలి, దేవుని బోర వినాలంటే వారం దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క శృంగనాదం గుర్తుపట్టడానికి ప్రజలు చెవికి వింటారన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా, దానికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఇక్కడ కీర్తన 47 1 నుండి 5 వచనాలు చూడండి. అక్కడ కూడా 47లో చూడండి. హల్లెలూయా. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. చూసారండి, ఇక్కడ దాని అర్థం చెప్తున్నాడు. ఈ భూజనులందరికీ ఎవరంట రాజు? దేవుడు, యాషువా మెస్సయ్యే. అర్థమవుతుంది. ఆయన అవరోధం అయ్యాడు, పైకి వెళ్ళిపోయాడు, మళ్ళీ రెండవ రాకల్లో వస్తున్నాడు, ఈ భూమిని ఏల్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న భూమి కాదు, ఈ భూమి అంతా నశించిపోయింది, కాలిపోయింది. కనబడుతున్నటువంటి ఆకాశం 22వ అధ్యాయం కనబడుతుంది. అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం కూడా కనబడతాయి. అర్థమవుతుందండి? అక్కడ ఏం కనబడతాయి మనకి? ఈ భూమి, ఈ ఆకాశము లయమైపోయింది, కనబడదు. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. ఈ యెరూషలేము మీద ఇప్పుడు యుద్ధం జరగబోతుంది. ఆ లోయలో యుద్ధం జరగబోతుంది. యాషువా మెస్సయ్య పాదం మోపుతాడు. 2 గుట్టల మధ్యలో ఇలా పాదం మోపినప్పుడు లోయ పడుతుంది. ఆ లోయలోనే గోవు మావు వలన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడే గొప్ప క్రియలు చూస్తాము. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ప్రసన్నతను మనం పొందుకోవాలంటే ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన పాటలు పాడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. దానికి మహిమ కలిగినది కాదు కదా. ఆయన గణపరచడానికి వచ్చాము ఆయన మందిరానికి. వచ్చినప్పుడు ఏం జరిగిద్దట చూడండి ఒకసారి. 118వ కీర్తన కంటిన్యూషన్ చేయండి ఒకసారి. యావే ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి
ఘోషించదము. ఆ, యావే ఆ, దయచేసి నన్ను రక్షించుము. ఆ, యావే ఆ. దయచేసి అభివృద్ధి కలిగించుము. ఆ. యావే పేరిట వచ్చువాడు ఆ. ఆశీర్వాదమందును గాక. ఆ, ఆమేన్. ఆ, యావే మందిరంలో నుండి ఆ. మేము దీవించుచున్నాము. ఆ, యావే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. చూశారండి ఇక్కడ ఆయన నామాన్ని గణపరచడానికి వచ్చినప్పుడు ఉత్సవము పండగ జరిగింది. ఆ పండగ జరిగినప్పుడు ఇక్కడ ఒక బలిపీఠం కట్టబడి ఉన్నది. ఇది బలిపీఠం. ఈ బలిపీఠం నాకు 4 కొమ్ములు తాళ్ళతో బిగించబడి ఉంటాయట. కప్పుకొని ఉన్నాయో, దేవుని నామాన్ని గణపరుస్తున్నాయో. ఈ బలిపీఠము పక్కన 4 కొమ్ములు ఉంటాయి. ఆ 4 కొమ్ములు అక్కడ యేసయ్య గ్రంథం 46వ అధ్యాయంలో రాయబడ్డది. అక్కడ ఏముంది? 4 నదులుగా దేవుని ఆలయం కింద నుండి 4 నదులు పోతా ఉంటాయి. అవి బలమైనటువంటి అగ్ని ద్వారములుగా, నీటి అభిషేకం కలిగిన ఊటలుగా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన నామాన్ని గణపరిచే గొప్ప వెలుగుగా ఉంటుందని అక్కడ ప్రవచన వ్యక్తి యేసయ్య గారు మాట్లాడారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడు. దానికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఒక కీర్తిగా ఉండాలి. నువ్వు కీర్తించగలిగినటువంటి, మహిమ కలిగినటువంటి శృంగముగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దానికి స్తోత్రం. నీకుంటే నీ యొక్క శరీరమునకు బలి అర్పణగా నిన్ను బలిపీఠముగా దహించుకుంటే మాత్రం అప్పుడు బలమైనటువంటి శక్తి నీలో నుండి ప్రభావాన్ని ముందుకెళ్ళిపోయింది. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు 6వ అధ్యాయంలో. చూడండి ఒకసారి 5వ వాక్యంలో చూడండి, 20వ వాక్యంలో చూడండి. ధ్వని చేయుచుండగా ఆ, మీరు ఆ, బూరల ధ్వని విన్నప్పుడు ఆ, జనులందరూ ఆ, ఆర్భాటముగా ఆ. కేకలు వేయవలెను. ఆ, అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనుక ఆ. జనులు ఆ. తమ ఎదుటికి ఆ. చక్కగా ఎక్కుదురు అనెను. దానికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఏమంటున్నాడండి? ఊరలు. ఇగో ఈ మాటలంతా మీరు వింటున్నారు. మీరు ఒక బలిపీఠానికి కట్టబడ్డటువంటి బలమైనటువంటి కొమ్ములుగా అంటే బూరలుగా, బలమైనటువంటి శృంగనాదం కలిగినటువంటి బలమైనటువంటి శక్తిగా మీరు ఉన్నారు. అంటే ప్రార్థనలో బలాన్ని పొందుకోవాలి, వాక్యంలో బలాన్ని పొందుకోవాలి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే నీ మోకాళ్ళ అనుభవంలోకి నడిపించబడతావో అప్పుడు బలిపీఠం పక్కన నీ మోకాళ్ళు ఒక కొమ్ముల వలె పనిచేస్తాయి. నువ్వు బలాన్ని పొందుకుంటావు, ఆత్మశక్తిని పొందుకుంటావు. పొందుకొని ఉన్నవారు ఎప్పుడైతే వస్తారో, యెహోషువతో మాట్లాడుతున్నారు, అలా బలాన్ని పొందుకున్న వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందట? అక్కడ ఎరుకో గోడలు బాగా బూరలు ఊదినప్పుడు, బాగా కేకలు పెట్టి బూరల శబ్దం చేసినప్పుడు 7 రోజులు ఆ యొక్క ప్రాకారం చుట్టూ, ఆ గోడల చుట్టూ వారు నడుచుకుంటా బూరల ధ్వని చేసినప్పుడు అవన్నీ ఊడిపోయినాయి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన శక్తి బలమైనటువంటి దుర్గముగా ఉందా లేదా? బలమైనటువంటి కొమ్ముగా ఉందా లేదా? బలమైనటువంటి శృంగనాదముగా ఉందా లేదా? బలమైనటువంటి ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావా లేదా? బలమైనటువంటి ప్రార్థన శక్తిని నువ్వు పొందుకుంటున్నావా లేదా అనేది నిన్ను నువ్వు గమనించుకోవాలి. నిజంగా నువ్వు అలాంటి ప్రార్థన అనుభవంలో కనుక నువ్వు ఉంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ బోర శబ్దం ద్వారా, నీ నోటి నుండి వచ్చే బోర శబ్దం ద్వారా, బోర వాక్కు చేత ప్రతి ఒక్కరు కూలిపోతారు. అక్కడ హృదయం అనే గోడలు పగిలిపోతాయి. రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా దేవుడు. నేను ఆశ్రయించిన నా దుర్గము. ఇక్కడ నా శృంగము, నా రక్షణకర్త, నా శృంగం అంటే నా బలం ఎవరండి? మన బలము, నా బలం ఎవరు? అక్కడ అదే కీర్తనలో ఉన్నది. నా కొమ్మైన దేవుడా అని ఉంది. నా కొమ్మైన దేవుడా, నా కొమ్ము అంటే అర్థమైంది. హల్లెలూయా. పరమతండ్రికి స్తోత్రం. నా కొమ్మని ఉన్నదండి. నా కొమ్మ అంటే ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం బయలుదేరితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. నీ బాహుబలం చేత, నీ దక్షిణాస్తం చేత నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కనుక నీవు ముందుకు నడిపించగలిగితే
అప్పుడు శృంగము అర్థమైందండి. నరికివేయబడి ఉన్నది. ఏ మాట? మోయాబు యొక్క శృంగము. శృంగం అంటే కొమ్ము. బలము. అర్థమైందండి. శృంగం అంటే కొమ్ము, కొమ్ము అంటే బలము. టోటల్గా బలం అని చెప్పాలి మనం. అర్థమవుతుందండి. టోటల్గా దాని అర్థాలు 3 ఉన్నాయి కాబట్టి ఫైనల్గా దాని అర్థం ఏంటంటే బలము. మోయాబు కొమ్ము ఏమైపోతుందంట? నరికి వేయబడ్డది. మోయాబీయులు అన్యులుగా ఉన్నారు కదండి, దేవుని వ్యతిరేకంగా ఉన్నారు కదండి, దేవుని సిద్ధాంతరంగా నడవలేదు కదండి. అందుకే ఆ మోయాబు స్త్రీలంతా వారి గొప్పతనం అంతా నరికివేయబడ్డది, వారు బాహుబలం అంతా నరికివేయబడ్డదని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ దేవుని వాక్యము చేత ప్రతి మనిషిలో ఉన్నటువంటి అహంకారం నరకబడాలా. దానికి స్తోత్రం కలుగును గాక. రక్షించువాడు, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఇక్కడ నా శృంగము, నా రక్షణకర్త, నా శృంగం అంటే నా బలం ఎవరండి? మన బలము. నా బలం ఎవరు? అక్కడ అదే కీర్తనలో ఉన్నది. నా కొమ్మైన దేవుడా అని ఉంది. నా కొమ్మైన దేవుడా. నా కొమ్ము అంటే అర్థమైంది. హల్లెలూయా. పరమతండ్రికి స్తోత్రం. నా కొమ్మని ఉన్నదండి. నా కొమ్మ అంటే ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి. దేవుని చిత్తానుసారంగా మనం బయలుదేరితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు. నీ బాహుబలం చేత, నీ దక్షిణాస్తం చేత నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కనుక నీవు ముందుకు నడిపించగలిగితే అప్పుడు శృంగము అర్థమవుతుందండి. నువ్వు బ్రతుకుతావు తప్ప ఇంకొక రకంగా లేదు. కాబట్టి మనం అందరం దేవుని చిత్తాన్ని ఎరిగే బిడ్డలుగా ఉందాం. దేవుని మాటలు జీవించి ఆశ్రయించుగాక. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.